భగవద్బంధులారా, శ్రీమద్ రామాయణంలో గాయత్రీ మంత్రాక్షరాలతో పొదగబడిన గాయత్రీ రామాయణంలోని శ్లోకాలని, వాటి అర్థాలని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. అందులో భాగంగా నేటి రోజున మొదటి శ్లోకంతో కూడిన రామకథని ప్రారంభించాం. ఈ గాయత్రీ రామాయణంలోని 2వ శ్లోకము సహత్వా రక్షసాన్ సర్వాన్ యజ్ఞజ్ఞాన్ రఘునందన ఋషివిపుడి సమ్యక్ యథేంద్రో విజయీపుర. బాలకాండ 30వ సర్గ 24వ శ్లోకం. ఈ విధంగా ఆ రఘునందనుడు యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్న రాక్షసుల్ని సంహరించాడు, మునీశ్వరుల చేత పూజలు అందుకున్నాడు అని శ్లోకానికి ఉన్న అర్థం. ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకి పురాణ గాథను వినిపిస్తూ 3 రోజుల పాటు ఆ సిద్ధాశ్రమంలోనే సమయాన్ని గడిపారు. 4వ రోజున విశ్వామిత్రుల వారు జనక మహారాజు గారి వద్ద ఒక గొప్ప యజ్ఞము జరుగుతోంది, దానిని చూడటానికి మిథిలా నగరానికి వెళ్దాము అని, అక్కడ శివధనస్సు కూడా ఉంది అని చెబుతారు రామలక్ష్మణులకి. మిథిలకి వెళ్తుండగా గౌతమ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు. రామచంద్రస్వామి అడుగు పెట్టగానే తపప్రభావంతో కాంతి స్వరూపంగా ఉన్న అహల్యకి శాప విముక్తి కలుగుతుంది. శ్రీరాముడు వచ్చాడని విషయాన్ని తెలుసుకుని గౌతమ మహర్షి కూడా అక్కడికి చేరుకుంటారు. ఆ తర్వాత రామలక్ష్మణులు విశ్వామిత్రుల వారితో కలిసి మిథిలా నగరానికి చేరుకుంటారు. జనక మహారాజు విశ్వామిత్రుల వారిని సాదరపూర్వకంగా స్వాగతం పలికి ఈ 2 పిల్లలు ఎవరు అని అడుగుతారు. వాళ్ళు దశరథ మహారాజు గారి పిల్లలు, నా యాగ సంరక్షణ కోసం వచ్చారు అని చెబుతారు విశ్వామిత్రుల వారు. ఆ తర్వాత విశ్వామిత్రుల వారు రామలక్ష్మణుల్ని వెంట తీసుకొని ధనుర్యాగశాలకి వెళ్తారు. అక్కడ జనక మహారాజు శివధనస్సుకి సంబంధించిన వృత్తాంతాన్ని చెబుతారు. జనక మహారాజు గారి ఆజ్ఞతో 5,000 మంది బలిష్ఠులైన పురుషులు 8 చక్రములు ఉండే ఆ ధనపేటికను లాగి ఆ ధనుర్యాగశాలలోకి తీసుకుని వస్తారు. అప్పుడు జనక మహారాజు గారు ఒక అద్భుతమైన మాట అంటారు. మా అమ్మాయి సీత అయోనిజగా లభించింది కాబట్టి ఆమెకు మహావీరుడైన వాడే వరుడిగా లభించాలి అనేది మా అభిమతము అని అంటారు. ఓ మహర్షి, ఈ రాజపుత్రులకి ఈ ధనస్సుని చూపించండి అని అంటారు జనక మహారాజు. ఆ తర్వాత గాయత్రీ రామాయణంలోని 3వ శ్లోకము విశ్వామిత్రస్య ధర్మాత్మ సుత్వా జనకభాషతం వత్స రామ ధనుప్పస్య ఇతిరాఘం అబ్రవీత్. బాలకాండ 67వ సర్గ 12వ శ్లోకం. విశ్వామిత్రుల వారు జనకుడి మాటలు విని, నాయనా రామ, ఒకసారి ఈ ధనస్సుని చూడు అని అంటారు. అప్పుడు రామచంద్రస్వామి సభాసభ్యులందరూ చూస్తుండగానే ఆ ధనస్సుని మధ్య భాగంలో చాలా సులువుగా పట్టుకున్నాడు. దాన్ని వంచి వింటినారిని సంధించి దానిని ఆకర్ణాంతం అంటే చెవి చివరి వరకు లాగాడు. అది పెద్ద శబ్దం చేసి విరిగింది. ఆ శబ్దానికి జనకుడు, విశ్వామిత్రుల వారు, రామలక్ష్మణులు తప్ప ఆ సభలో ఉన్నవారందరూ కూడా మూర్ఛపోయారు. వారందరికీ కొంత సమయం అయ్యాక తిరిగి స్పృహ వస్తుంది. వెంటనే జనక మహారాజు గారు విశ్వామిత్రుల వారి ఆజ్ఞతో ఆయన మంత్రుల్ని అయోధ్యకి పంపిస్తారు. వారు అయోధ్యకి చేరి జరిగిన విషయాన్ని తెలియజేస్తారు. దశరథ మహారాజు గారు చతురంగ బలాలతో మిథిలకి చేరుకుంటారు. ఆ తర్వాత సీతారామ కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతుంది. జనక మహారాజు గారి ఔరసపుత్రి అయిన ఊర్మిళని లక్ష్మణుడికి, ఆయన తమ్ముడైన కుశధ్వజుల వారి 2 కుమార్తెలు అయిన మాండవి శృతకీర్తులని భరత శత్రుఘ్నులకి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత విశ్వామిత్రుల వారు వధూవరులని ఆశీర్వదించి హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోతారు. దశరథ మహారాజు గారు నూతన దంపతులతో అయోధ్యకి వస్తున్న సమయంలో పరశురాముడు ధనుర్బాణాలతో గండ్రగొడ్డలితో అక్కడికి వచ్చి శివధనస్సుని విరిచావట కదా, అయితే ఈ విష్ణుధనస్సుని కూడా సంధించి చూపించు అని అంటాడు. రామచంద్రస్వామి ఆ విష్ణుధనస్సుని తీసుకున్న వెంటనే పరశురాముడిలో ఉన్న ఆ విష్ణుశక్తి కూడా రామచంద్రస్వామిలోకి చేరిపోతుంది. ఆ ధనస్సుతో పరశురాముడు తన తపప్రభావంతో సంపాదించిన పుణ్యలోకాలని రామచంద్రస్వామి ధ్వంసం చేస్తాడు. ఆ తర్వాత ఆ ధనుర్బాణాలని వరుణదేవుడికి న్యాసముగా అప్పగిస్తాడు. ఆ తర్వాత దశరథ మహారాజు గారు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వారి భార్యలతో కలిసి అయోధ్యకి వస్తారు. సీతారాములు అయోధ్యలో పరస్పర అనురాగంతో ఉంటారు. ఆ సర్గని సీతారాముల సుఖజీవనము అని అంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ కూడా ఆ సర్గ చదువుకోండి అని అంటారు పూర్వాచారులు. ఇంతటితో గాయత్రీ రామాయణంలోని 3 శ్లోకాలు, బాలకాండ గాయత్రీ మంత్రంలోని 3 బీజాక్షరాలు అయిన త స వి పూర్తి అయ్యాయి. ఈ గాయత్రీ రామాయణంలోని మరికొన్ని శ్లోకాలు, వాటితో కూడుకొని ఉన్న రామకథని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.